జీవితంలో ఏదైనా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నామని అనిపించినప్పుడు మనకు సరైన సలహా ఇచ్చి నడిపించేవారు ఉంటే ఎంత బావుంటుంది అని మీకెప్పుడైనా అనిపించిందా? ఆదరణకర్త అనగా తండ్రి, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యేసు ప్రభువు ఈ భూమిని విడిచి వెళ్లే ముందు తన శిష్యులకిచ్చిన గొప్ప వాగ్దానమిది. మనం అనాథలుగా విడవబడలేదు. తండ్రి అయిన దేవుడు మనకు ఒక ఆదరణకర్తను పంపారు. ఆయన మనకు కేవలం ధైర్యాన్నివ్వడమే కాదు, దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను మనకు బోధించి సరైన సమయంలో దేవుని మాటలను మనకు గుర్తు చేస్తారు. చాలాసార్లు మనం ప్రార్థన చేయలేనంత బలహీన స్థితిలో ఉంటాం, లేదా సమస్యల సుడిగుండంలో దేవుని వాగ్దానాలను మర్చిపోతాం. అటువంటి సమయాల్లో మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను అని ఆయన మీ హృదయంతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కేవలం శక్తినిచ్చేవాడు మాత్రమే కాదు, మన ప్రతి అడుగులో మనల్ని నడిపించే సత్యస్వరూపి. ఈ రోజు మీ భారాన్ని మోయడానికి, మీకు బోధించడానికి ఆదరణకర్త సిద్ధంగా ఉన్నారు. మీరు ఆయన స్వరానికి చోటిస్తారా? దేవుని ఆదరణ మీకు తోడయుండునుగాక. ఆమెన్.